పాలస్తీనాపై ఇజ్రాయెల్ అమానుష దాడులను వెంటనే ఆపాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ తెలిపారు. ఈ విషయంపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ ప్రాంతం కోసం, దేశం కోసం పోరాటం చేస్తున్న పాలస్తీనులపై ఇజ్రాయెల్ వైమానిక భూతల దాడులకు పాల్పడటం ఎంతో దారుణమన్నారు. ఈ చర్యను అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాజంగుల రాజు, ఏఐటీసీ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఎన్టీసీ, సిఐటీసీ మొత్తం అన్ని కార్మిక సంఘాలను కూడా యాక్షన్ డేగా నిర్వహిస్తూ ఇజ్రాయెల్, ఉక్రెయిన్, అమెరికా దాడులని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది. యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఈరోజు మన కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరగబోయే కార్యక్రమాన్ని యాక్షన్ డేగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమంకు అమెరికా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్ దేశాలన్నీ కూడా యుద్ధానికి సన్నిహితం కాబట్టి యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి మా జాతీయ పిలుపు మేరకు ఈరోజు యాక్షన్ డేని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఎన్టీసీ, సిఐటీసీ మొత్తం అన్ని కార్మిక సంఘాలను కూడా యాక్షన్ డేగా నిర్వహిస్తూ ఇజ్రాయిల్, ఉక్రెయిన్, అమెరికా దాడులని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది. యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఈరోజు మన కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరగబోయే కార్యక్రమాన్ని యాక్షన్ డేగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమంకు అమెరికా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్ దేశాలన్నీ కూడా యుద్ధానికి సన్నిహితం కాబట్టి యుద్ధాన్ని